హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, యాక్చువల్‌గా మీరందరూ టైటిల్ చూసే ఉంటారు. బేసిక్‌గా నేనేంటంటే రీసెంట్ టైమ్స్‌లో థర్డ్ పర్సన్ రిలేటెడ్ రీడింగ్స్ అయితే ఎక్కువ చెయ్యట్లేదు. సో, దానికి రీజన్ ఏంటి అంటే, అలాంటి ఒక సిట్యుయేషన్ అనేది చాలా తక్కువ మందికుంటది. సో, ప్రతి వాళ్ళు థర్డ్ పర్సన్ సిట్యుయేషన్‌లో అయితే ఉండరు కదా అని మోస్ట్‌లీ చెయ్యట్లేదు. బట్ రీసెంట్ టైమ్స్‌లోని పర్సనల్ రీడింగ్స్‌కి నా దగ్గరికి చాలా మంది ఇదే సిట్యుయేషన్‌తో వస్తున్నారు. సో, నాకేమనిపించింది అంటే మేబీ జనరల్ రీడింగ్‌లో కూడా ఇలా ఒక రీడింగ్ చేస్తే బావుంటుంది అని అనిపించింది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ఎవ్రీ డే కూడా నేను థర్డ్ పర్సన్ రిలేటెడ్ రీడింగ్స్ అయితే పర్సనల్‌గా చేస్తూనే ఉన్నాను. సో, అందుకే నాకు ఈ రోజైతే మేబీ జనరల్ బేసిస్‌లో కూడా చేస్తే మీలో చాలా మందికి సిట్యుయేషన్ మీద క్లారిటీ వస్తుంది అని అనిపించింది. అందుకే చేస్తున్నాను. సో, చూద్దాం. ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇఫ్ వాళ్ళకి ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవుతాయి. ఆఫ్‌కోర్స్ అందరూ ఇలాంటి సిట్యుయేషన్స్ కోసం ఓపెన్‌గా మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. బట్ అట్‌లీస్ట్ ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్ కోసం మీకు డీటెయిల్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి మూడో వ్యక్తిని విడిచిపెడతారా లేదా? అసలేంటి పరిస్థితి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, యాక్చువల్‌గా ఈ థర్డ్ పర్సన్ రీడింగ్ చేసినప్పుడు చాలా మందికి ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది. అదేంటంటే చూసేవాళ్ళు థర్డ్ పర్సనా? లేకపోతే రీడింగ్‌లో వ్యక్తి థర్డ్ పర్సనా అని. ఎందుకంటే అన్నీ కూడా వైఫ్ అండ్ హస్బాండ్ లవర్స్ రిలేషన్‌షిప్సే ఉండవు. సమ్ కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్స్ కూడా ఉంటాయి. సో, ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తాను. వీడియో మీరు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు మెయిన్ పర్సన్ అయినా స్టిల్ వాళ్ళనే మీరు థర్డ్ పర్సన్ అనుకోవాలి. మేబీ వాళ్ళది మెయిన్ రిలేషన్‌షిప్ అయినప్పటికీ మీరే ఒరిజినల్‌గా అయితే థర్డ్ పర్సన్ అవ్వచ్చు కానీ రీడింగ్ వైస్ అయితే మాత్రం వాళ్ళే థర్డ్ పర్సన్ అవుతారు. సో, ఆ బేసిస్‌లోనే చూడండి. ఎందుకంటే ఇది చాలా మందికున్న డౌటు. నేను చాలా సార్లు కామెంట్స్ కూడా రీడ్ చేశాను. ఎవరు థర్డ్ పర్సన్ అవుతారు అని అడిగారు. సో, ఇఫ్ మీ ఎదురు వైఫ్ అండ్ హస్బాండ్, మీ ఎదురు లవర్స్ అయితే మధ్యలో ఇంకొక పర్సన్ ఉంటే ఎలాగో వాళ్ళే థర్డ్ పర్సన్. అది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ సమ్ కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి. సో, అలాంటి రిలేషన్‌షిప్స్‌లో ఎవరు థర్డ్ పర్సన్ అనే డౌట్ ఉంటది. రీడింగ్ చూస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళనే థర్డ్ పర్సన్ అనుకోని చూడాలి. సో, చూద్దాం అసలు ఈ వ్యక్తి అసలు విడిచిపెట్టేస్తారా లేదా? లేకపోతే వాళ్ళతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేస్తారా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, ఎప్పటిలాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సోడాలైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి మూన్ స్టోన్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి యెల్లో కాల్సైట్ ఉంది. సో, మీరేది పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సోడా లైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి మూడో వ్యక్తిని విడిచిపెడతారా లేదా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ ఏదో పైపైన ఆలోచించి ఈ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వలేదండి. సో, థర్డ్ పర్సన్‌ని విడిచిపెట్టేస్తారా లేదా అనేది మనం మాట్లాడే ముందు, ఈ రిలేషన్‌షిప్ అసలు ఎలా మొదలైంది? ఈ రిలేషన్‌షిప్ పరిస్థితి ఏంటి అనేది నేను చెప్పాలి కాబట్టి, సో, ఇక్కడ నేను మాట్లాడే ప్రతిదీ కూడా వాళ్ళ రిలేషన్‌షిప్‌కి సంబంధించే మాట్లాడతాను. మీకోసం మాట్లాడినప్పుడు నేను క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. కొంతమందికి మేబీ ఏ రిలేషన్‌షిప్ కోసం నేను మాట్లాడుతున్నాను అనే కన్‌ఫ్యూజన్ రావచ్చు. సో, అస్సలు కన్‌ఫ్యూజన్ అవసరం లేదు.
నేనేంటంటే వాళ్ళ రిలేషన్‌షిప్ కోసమే మాట్లాడుతున్నానిక్కడ. సో, ఈ పర్సన్ ఐ మీన్ మీ పర్సన్ చాలా లోతుగా ఆలోచించి ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఉండగలరు, సర్వైవ్ అవ్వగలరు. ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు కాన్ఫిడెంట్‌గా హ్యాండిల్ చేయగలరు అనుకున్న తర్వాతే ఛాన్స్ అయితే తీసుకున్నారు. మీ పర్సన్ ఏమి కూడా అంత సింపుల్‌గా జస్ట్ వాళ్ళ మనసుకి ఆ టైం కనిపించి సిట్యుయేషన్స్‌ని పైపైన చూసి వాళ్ళేదో మంచిగా మాట్లాడారు అనైతే ఛాన్స్ తీసుకోలేదు. సో, ఈ రిలేషన్‌షిప్‌లోనైతే చాలా డెప్త్ ఉందనే చెప్పాలండి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకే కేటగిరీ రిలేషన్‌షిప్‌లో ఉంటారని నేను అనుకోను. బట్ రిలేషన్‌షిప్‌లో మాత్రం చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. ఐ మీన్ వాళ్ళ రిలేషన్‌షిప్‌లో. సో, ఇప్పుడు కూడా మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ విషయంలో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. థింగ్స్ బెటర్‌గానే ఉండాలి అని అనుకుంటున్నారండి. రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేయాలి. సో, ఈ వ్యక్తి మనకి కరెక్ట్ కాదు అని ఫీల్ అవ్వట్లేదు. ఎక్కడో అంటే నాకు తెలిసినంత వరకు మీ వ్యక్తి అక్కడ కంఫర్టబుల్ గానే ఉంటున్నారు. మీ వ్యక్తి ఏంటంటే వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నప్పుడు, ఆ అపోజిట్ పర్సన్ కూడా వాళ్ళకి కోఆపరేట్ చేస్తున్నట్టున్నారు. సో, దానివల్ల మీ పర్సన్ ఏంటంటే అనుకున్నది అక్కడ జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళనుకున్నది జరగకపోయినా వాళ్ళెక్కడో కొంత డిస్టర్బ్ అయితే కదా! రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేయాలి అనే ఆలోచనొస్తది. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్ కూడా కార్మిక్ అండి. సో, దానివల్ల ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌ని ఎవరో బ్రేక్ చేయాలి అనుకుంటే అది బ్రేక్ అవ్వదు. ఆ టైం వచ్చినప్పుడు బ్రేక్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటేనే బ్రేక్ అవుతది. అంతవరకు ఈ రిలేషన్‌షిప్ అయితే కంటిన్యూ అవుతది. ఈ గ్యాప్‌లో మీ పర్సన్ చాలా తెలుసుకోవడం కానీ, కొంచెం వాళ్ళ ఎమోషన్స్ అనేవి డిఫరెంట్‌గా రన్ అవ్వడం కానీ జరుగుతుంది. అంటే కొన్ని సార్లు ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు చాలా పాజిటివ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. మేబీ కొన్ని సార్లు మాత్రం కొంచెం ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే ఈ రిలేషన్‌షిప్ అనేది కార్మిక్ కాబట్టి సో, అలాంటి సిట్యుయేషన్స్ అయితే ఉంటాయి. అంటే అన్ని రోజులు హ్యాపీగా, అన్ని రోజులు కంఫర్టబుల్‌గానే ఉంటారు అని చెప్పడానికి లేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అయితే ఈ రిలేషన్‌షిప్ ఇప్పట్లో బ్రేక్ అవుతది అని ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేయడానికి చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. మీరలా ట్రై చేసినా ఏది మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వదు. ఆల్రెడీ మీరు ప్రయత్నాలు చేసుంటారు. కానీ ఇప్పటి వరకు ఏది జరగలేదు. సో, ఇక మీద కూడా ఎలా ఉంటది అంటే మీరేదో చేస్తే ఏది మారిపోదండి. వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నప్పుడు, వాళ్ళు ఇంకా చాలా తెలుసుకుంటున్నప్పుడు అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఇంకొంత ట్రావెల్ అయిన తర్వాత ఏమైనా చేంజెస్ అయితే రావచ్చేమో కానీ, ఇప్పట్లో మాత్రం మీ పర్సన్ థర్డ్ పర్సన్ అయితే విడిచిపెట్టారు. అట్‌లీస్ట్ నేను జనరల్ రీడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినా స్టిల్ కార్డ్స్ ప్రకారమే మాట్లాడుతున్నాను కాబట్టి, నాకర్థమైందైతే అదే. పర్సన్ ఏంటంటే వీళ్ళతోని కంటిన్యూ చెయ్యాలి. ఈ రిలేషన్‌షిప్ ఇంకా బెటర్‌గా ఉండాలనే కోరుకుంటున్నారు కానీ, ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వాలి. సో, ఈ థర్డ్ పర్సన్‌ని విడిచిపెట్టేయాలి అనే ఇంటెన్షన్ మీ పర్సన్‌కి లేదు. అంటే అలా లేకపోవడానికి రీజన్ ఓన్లీ మనం ఇది కార్మిక్ రిలేషన్‌షిప్ అవ్వడం వల్లనే చెప్పడానికి లేదు. మీ పర్సన్ చాలా ఆలోచించారండి. వాళ్ళు చాలా క్లియర్‌గా ఉన్న తర్వాతే ఈ సిట్యుయేషన్‌లో ఎంటర్ అయ్యారు. అండ్ దాని ప్రకారం వీళ్ళు అనుకున్నదే ప్రతిదీ జరుగుతుంది. ఈ రిలేషన్‌షిప్‌లో వీళ్ళొకటి అనుకుంటే ఇంకొకటి జరిగితే అయినా అట్‌లీస్ట్ వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్ మనకెందుకులే అని ఫీల్ అవుతారు. బట్ ఇక్కడ అలాంటి సిట్యుయేషన్స్ ఏం లేవు. సో, మేబీ అందుకే ఇక్కడ వాళ్ళు మరికొంచెం ట్రావెల్ అవుతున్నప్పుడు, మరికొంచెం కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తే అప్పుడు వాళ్ళకి అర్థం అవ్వచ్చు. సో, నాకు తెలిసి అట్‌లీస్ట్ మనం కార్డ్స్ ప్రకారం మినిమమ్ టైమ్ ఫ్రేమ్ చూసుకున్నా నెక్స్ట్ 2 మంత్స్‌లో ఈ రిలేషన్‌షిప్‌లో అయితే పెద్దగా చేంజెస్ అయితే ఏం రావు. నెక్స్ట్ 2 మంత్స్ తర్వాత మాత్రం మీ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్ కోసం కొన్ని తెలియొచ్చు. అయితే తెలిసినంత మాత్రాన రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోతుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మళ్ళీ మనం ఇలాంటి ఒక రీడింగ్ చేసినప్పుడు మనకి క్లారిటీ అయితే రావచ్చు. బట్ ఈ రీడింగ్ వరకు అయితే నేను మీకు ఎక్కువ క్లారిటీ ఇవ్వను. ఎందుకంటే క్లియర్‌గా ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుందండి. ఇదైతే ఇప్పట్లో కట్ అవ్వదు. సో, ఎవరైనా కట్ చేయాలి అని ట్రై చేసినా అనవసరంగా బ్యాక్ ఫైర్ కూడా అవుతుంది. ఎందుకంటే కొన్ని కర్మ ఫలితంగా జరగాల్సిన వాటిని ఎవరు కంట్రోల్ చేయలేరు. బికాజ్ ఆ పర్సన్ కర్మకి మీరు అడ్డు పడకూడదండి. ఎవరు కూడా ఇంకొకళ్ళ కార్మిక్ ప్యాటర్న్స్‌ని బ్రేక్ చేయలేరు. ఇఫ్ అలా ఎవరైనా స్టెప్ ఇన్ అయితే వాళ్ళు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. సో, అందుకే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఏదైతే జరుగుతుందో అది జరగనివ్వండి. సో, మీరిక్కడ ఏదో బాధపడి, సఫర్ అవుతూ ఇక్కడ థింగ్స్‌ని కాంప్లికేట్ చేయాలి అనుకుని మీ రిలేషన్‌షిప్‌ని కాంప్లికేట్ చేసుకోవద్దు. ఇఫ్ ఈ రిలేషన్‌షిప్ మీకు అవసరం లేదు అనుకుంటే నేనేం మాట్లాడను.
కానీ ఈ రిలేషన్‌షిప్ మీకు అవసరం అనుకుంటే మాత్రం మీరు జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆ పర్సన్‌కి రావాల్సిన క్లారిటీ టైమ్ వచ్చినప్పుడు వస్తుంది. వాళ్ళకి ఆన్సర్స్ తెలుస్తాయండి. సో, దీనికి మీరు ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తే అండ్ వాళ్ళు ట్రావెల్ అయితేనే కదా వాళ్ళకి తెలుస్తది. సో, ఏది జరగకుండా ఈ పర్సన్ ఎలా ఇక్కడ కన్‌క్లూజన్‌కొస్తారు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు వాళ్ళకి సిట్యుయేషన్స్ అయితే బెటర్ గానే ఉన్నాయి. కొన్ని విషయాల్లో కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మరీ అలా అని అంతా బావుంది అని కాదు. బట్ స్టిల్ దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే కంప్లీట్‌గా ఏం చేంజ్ అయిపోలేదు. ఆర్ కంప్లీట్‌గా డిసైడ్ చేసుకునే పరిస్థితి లేదు. సో, అందుకే మీరేంటంటే టైమ్ బీయింగ్ వెయిట్ చేయడం మంచిది. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్‌కి అర్థం అవుతది. అర్థం అవ్వాల్సిన టైం వచ్చినప్పుడు. అండ్ ఇంకొకటేంటంటే ప్రెజెంట్ ఆ థర్డ్ పర్సన్ కూడా ఈ పర్సన్ ప్రకారం ఉంటున్నారండి. వీళ్ళేం చెప్పినా అది వాళ్ళు ఫాలో చేస్తున్నారు. అండ్ దాని ప్రకారం కూడా సిట్యుయేషన్స్ అనేవి గ్రిప్‌లో పెట్టుకుంటున్నట్టుగా నాకనిపిస్తుంది. అయితే మీ పర్సన్ కొన్ని విషయాల్లో ఇలాంటివి రియలైజ్ అవుతున్నప్పటికీ, కొన్ని సార్లు అది కొంచెం నెగెటివ్‌గా అనిపిస్తున్నప్పటికీ, స్టిల్ మీ పర్సన్ ఏంటంటే రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేసుకునే అంత నెగెటివ్‌గా లేరు. సో, ఇంక ఎవరేం చేస్తారు? యాక్చువల్‌గా ఇందులో ఎక్కువ చెప్పడానికి లేదు. నార్మల్‌గా అయితే ఇలాంటి రీడింగ్స్‌లో మనం ఎక్కువ చెప్పేదేమి ఉండదండి. సిట్యుయేషన్స్ అనేవి క్లియర్‌గానే ఉంటాయి. సో, అలా చూసినట్టయితే ఇప్పటికైతే మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అలా అని చెప్పి మీ పర్సన్ మిమ్మల్ని విడిచిపెట్టేస్తారేమో, సో థింగ్స్ అనేవి ఇంకా కాంప్లికేట్ అయిపోతాయేమో అని ఓవర్ థింక్ చేయొద్దు. టైమ్ బీయింగ్ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. మీరు స్టెప్ ఇన్ అయ్యి, మీరు థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తే నాకు తెలీదు కానీ, బట్ మీరు స్టెప్ ఇన్ అవ్వనంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లోని మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో పెద్దగా చేంజెస్ అయితే ఉండవు. బట్ వాళ్ళ రిలేషన్‌షిప్ విషయానికొచ్చేసరికి ఇంకా టైమ్ అయితే రాలేదండి. ఏది డిసైడ్ చేసుకోవడానికి కానీ, ఏవో సమ్ బిగ్ షిఫ్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయడానికి కానీ. సో, మీరేంటంటే ఇప్పట్లో ఏదో జరుగుతది అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు. అట్‌లీస్ట్ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు నేను చెప్పింది రెసొనేట్ అయితే, మీరు నెక్స్ట్ 2 మంత్స్ వరకు ఏది ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కి చూద్దాం. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా పేషెన్స్‌తో ఉన్నారండి. ఈ పర్సన్ విషయంలో మీకు చాలా కమిట్మెంట్ ఉంది. వాళ్ళకది తెలుసో లేదో నాకు తెలీదు కానీ, బట్ ఈ పర్సన్ కోసం మీరు ఏదైనా చేసే అంత కమిటెడ్‌గా ఉన్నారు. అంటే ఈ పర్సన్ అంటే మీకంత ఇష్టం ఉందండి. మీరు చాలా ఆలోచించారు. అంటే మీరు కూడా ఈ పర్సన్ విషయంలో అంత ఈజీగా ఏం ఛాన్స్ తీసుకోలేదు. చాలా ఆలోచించిన తర్వాత వాళ్ళతో కొంత ట్రావెల్ అయిన తర్వాత, వాళ్ళు మీకు కరెక్ట్ అనిపించిన తర్వాత ఇలాంటి డెసిషన్ ఒకటి తీసుకున్నారు. సో, అందుకే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఈజీగా గివ్ అప్ చేయలేకపోతున్నారు. సో, అప్పటికి కొన్ని సందర్భాల్లో మీకనిపించింది. ఎందుకు ఇలాంటి రిలేషన్‌షిప్‌లో నేనుండాలి? నాకేంటి అవసరం? మేబీ నేనే థర్డ్ పర్సన్ లాగా ఈ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నానేమో అనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఆఫ్‌కోర్స్ మీరు డైరెక్ట్ థర్డ్ పర్సన్ అవ్వచ్చు. లేకపోతే మీదే మెయిన్ రిలేషన్‌షిప్ అయినా మీరలా ఫీల్ అయ్యి ఉండొచ్చు. సో, ఇలా మీకేంటంటే చాలా సార్లు ఈ రిలేషన్‌షిప్ స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ గివ్ అప్ చేసేయాలి అని కూడా అనుకున్నారు. ఇప్పుడు కూడా మీకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ బిహేవియర్ కానీ, అంటే ఈ పర్సన్ ఇంటెన్షన్స్ కానీ చూస్తున్నప్పుడు ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ కానీ చూసినట్టయితే చాలా కష్టంగా అనిపిస్తుందండి మీకు. సో, నాకు తెలిసినంత వరకు నేను ఒకటే చెప్తాను. ఈ పర్సన్ విషయంలో మీరు ఇప్పట్లో ఏ డెసిషన్ తీసుకోకపోతే మంచిది. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు ప్రతిదీ ఆలోచించుకున్నారు. ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకొచ్చినా మీకొక బ్యాకప్ ప్లాన్ ఉంది. సో, మీ లైఫ్ అంటూ మీరు ఒక పర్ఫెక్ట్ వేలో లీడ్ చేయగలరు అనుకుంటే మీరొక డెసిషన్ తీసేసుకోవచ్చు. లేకపోతే మాత్రం వెయిట్ చేయడం మంచిది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ వద్దు అనుకోని మీరు ముందుకు వెళ్ళినా, మళ్ళీ వెనక్కి కూడా రావాలి అని మీకు అనిపించొచ్చు. అప్పుడు మళ్ళీ మీరు ప్రయత్నాలు కూడా చేయొచ్చు. సో, ఇలాంటివన్నీ అవసరం లేదండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లోని మీరేదో డెసిషన్ తీసుకొని మీరు మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటేనే ఇది బ్రేక్ అవుతది. మీ ఇద్దరి రిలేషన్‌షిప్. లేకపోతే ఇలా కొంతకాలం కంటిన్యూ అవుతది. సో, మీకు ఫైనల్‌గా ఆ రిలేషన్‌షిప్ పరిస్థితి ఏంటి అర్థం అవ్వాలి అంటే మీరు కొంత వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇంకా ఆ రిలేషన్‌షిప్ బ్రేక్ అయ్యే టైం అయితే రాలేదండి. సో, మీరు ఈ గ్యాప్‌లో డెసిషన్ తీసుకొని అంటే నేనే ఎందుకు థర్డ్ పర్సన్‌లా ఉండడం, సో, ఇవన్నీ నాకు అవసరం అనుకోని మీరు బ్రేక్ చేసుకోవాలి అనుకుంటే దానికి నేను ఇంకేం చెప్పలేను. ఎందుకంటే ప్రతి ఇండివిడ్యుయల్‌కి వాళ్ళ లైఫ్ సిట్యుయేషన్స్ కానీ, వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకోవచ్చు. ఆ రైట్ వాళ్ళకుంటది. సో, ఇక్కడ నేనైతే ఒకటే చెప్తాను. మీరు మెచ్యూర్డ్‌గా థింక్ చేసి, ఒక క్లారిటీతో, ఒక అండర్‌స్టాండింగ్‌తో నేను ఈ డెసిషన్ తీసుకుంటే దీనికి లాస్ట్ వరకు స్టిక్ అవుతాను అనే ఇంటెన్షన్‌తో ఉంటేనే ఇప్పుడు ఏదైనా డిసైడ్ అవ్వండి.
లేకపోతే ఇప్పటికైతే డెసిషన్ తీసుకోవద్దు. కొంత టైం వెయిట్ చేయండి. కొంత చూడండి. బికాజ్ నాకేమనిపిస్తుంది అంటే మీరు చాలా సార్లు అలాగే వద్దు అనుకోని స్టిల్ ఈ రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఒకటి ఈ ప్రాసెస్‌లోని వాళ్ళ రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేయాలి అని మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఎందుకంటే అలాంటి ఒక చైల్డిష్ యాక్ట్ కానీ మీరు చేస్తే ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ మీరు ఫేస్ చేస్తారు. సో, మీ వరకు మీరు ఆలోచించుకోండి. మీకు ఏం చేయాలనిపిస్తుంది? మీరెలా ఉండాలనుకుంటున్నారు? ఇది ఫుల్‌గా ఆలోచించుకొని మీరు చేయాల్సింది చేయండి. బట్ మీరేంటంటే వ్యక్తుల్ని ఇక్కడ ఎంటర్‌టైన్ చేయాల్సిన అవసరం లేదు. అలానే వ్యక్తులతోనే ఉండాలి అని కూడా మీరు డెస్పరేట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. మీ లైఫ్‌కి కూడా మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు. మీ లైఫ్‌కి మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు మీరు ఒక డెసిషన్ స్ట్రాంగ్‌గా తీసుకోవచ్చు. కానీ మళ్ళీ ఆ డెసిషన్ విత్‌డ్రా చేసుకుంటారు అంటే డెసిషన్ తీసేసుకోవద్దు. వెయిట్ చేయండి అంతే. సో నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో మూన్ స్టోన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ వ్యక్తి మూడవ వ్యక్తిని విడిచిపెడతారా లేదా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుంది? సో చూద్దాం. సో నాకు తెలిసినంత వరకు మీ వ్యక్తి వాళ్ళ జీవితంలో చాలా ఫేస్ చేశారండి. ఒకవేళ మీరు ఫస్ట్ వాళ్ళకి పరిచయం అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ వాళ్ళకి చాలా బర్డెన్‌లా అనిపించడం కానీ, వాళ్ళెందుకో చాలా ప్రెషర్ ఫీల్ అవ్వడం వల్ల థర్డ్ పర్సన్‌తో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసుంటారు. ఒకవేళ మీరు వాళ్ళకి ఫస్ట్ పరిచయం అవ్వలేదు. థర్డ్ పర్సన్‌తోనే వాళ్ళకి ఫస్ట్ పరిచయం ఉంది. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అనేసరికి వాళ్ళకి మెయిన్ పర్సన్ అవ్వచ్చు. వైఫ్ కానీ, లవర్ కానీ ఎవరైనా అవ్వచ్చు. సో, ఇలా అంటే మెయిన్ పర్సన్ అయితే మరి వాళ్ళతోనే ఫస్ట్ పరిచయం ఉన్నట్టయితే నాకు తెలిసి ఆ రిలేషన్‌షిప్ కంటే కూడా ముందు వీళ్ళు లైఫ్‌లోని కొంత స్ట్రగుల్ అయ్యారండి. కొంత సఫర్ అయ్యారు. సో, అంటే నాకు తెలిసినంత వరకు మొత్తానికి ఈ పర్సన్ లైఫ్‌లో సఫర్ అయిన ఫేజ్‌లో థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారు. సో, ప్రతి పర్సన్ గూడా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయిన పరిస్థితి ఒకటొస్తది. ఆర్ వాళ్ళేంటంటే లైఫ్‌ని ఒక బర్డెన్‌లా ఫీల్ అవుతూ ఉంటారు. సో, అలా బర్డెన్‌లా ఫీల్ అయిన టైంలో మేబీ థర్డ్ పర్సన్ పరిచయం అవ్వడం కానీ, థర్డ్ పర్సన్‌కి కనెక్ట్ అవ్వడం కానీ జరిగింది. సో, ఈ పర్సన్ ఏంటంటే ఎక్కడో హోప్ పెట్టుకోవడం కానీ, కొంత హీల్ అవ్వడం కానీ జరిగిందండి. సో, అలా గ్రాడ్యుయల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ పర్సన్ ఏంటంటే ఆ పాజిటివిటీ ఫీల్ అవ్వడం కానీ, ఆ కామ్‌నెస్ ఫీల్ అవ్వడం కానీ జరిగింది కాబట్టి థర్డ్ పర్సన్‌కి వీళ్ళు బాగా అటాచ్ అయ్యారు. అంటే ఇంకేం లేదు. మనం బాధపడుతున్నప్పుడు ఆర్ మనం లోలో ఉన్నప్పుడు ఒక పర్సన్ మనకి సపోర్ట్ చేసినా ఆర్ ఎమోషనల్ కంఫర్ట్ ఇచ్చినా సో ఒక పర్సన్ ప్రెజెన్స్ అనేది మనని హీల్ చేస్తే డెఫినెట్‌గా ఆ పర్సన్ విషయంలో మనకొక గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఆర్ మనకొక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. బేసిక్‌గా ఈ పర్సన్‌కి కూడా థర్డ్ పర్సన్ విషయంలో అలాగే సాఫ్ట్ కార్నర్ అనేది ఉంది. ఆర్ ఎక్కడో వాళ్ళకి ఆ వేలో కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. సో ఇప్పుడు కూడా మీ ఆ పర్సన్‌తో హ్యాపీగానే ఉంటున్నారు. కంఫర్టబుల్ గానే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే నేను చెప్పాను కదా! వాళ్ళ హీలింగ్ ప్రాసెస్ అనేది ఈ థర్డ్ పర్సన్ పరిచయంతోనే మొదలైంది. సో, అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ హార్ట్‌లో ఒక స్పెషల్ ప్లేస్‌ని హోల్డ్ చేస్తారు. సో, అంత ఈజీ కాదు థర్డ్ పర్సన్‌ని విడిచిపెట్టేయడం. అయితే ఒక్కటి మాత్రం నిజమండి. మీ పర్సన్‌కి ఇంకా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. ఎక్కడో అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. మేబీ థర్డ్ పర్సన్‌తో ఉంటున్నారు కానీ 100% కూడా ఓపెన్‌గా ఉంటున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఎక్కడో సమ్ అనీజీ ఫీలింగ్ ఉంది. ఆర్ అన్‌సెట్లింగ్ ఎనర్జీ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్తాను నేను. ఇది ఒక టిపికల్ ఎనర్జీ అన్నమాట. యాక్చువల్‌గా ఈ విషయంలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు మీ పర్సన్‌కి. సో, వాళ్ళేంటంటే వెయిట్ చేస్తున్నారు. సిట్యుయేషన్స్ ఎలా అన్‌ఫోల్డ్ అవుతాయి? ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతదో చూద్దాం అన్నట్టుగా. సో, బేసిక్‌గా మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ విషయంలో ఒక చాయిస్ అయితే ఇప్పటికి చేసుకోలేకపోతున్నారు. అంటే వీళ్ళుండాలి, వీళ్ళు వద్దు అలా ఏం కాదు. ఏం జరుగుతదో చూద్దాం, ఎలా ఉంటదో చూద్దాం అనేలాగున్నారు. అలా అని చెప్పి మీ పర్సన్ ఏంటంటే ఇంకొక పర్సన్ కోసం అడ్జస్ట్ అయిపోయి కాంప్రమైజ్ అయ్యి ఆ టైప్ అయితే కాదు. సో, వాళ్ళకి ఎవరైనా కంఫర్ట్ ఇచ్చి వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తేనే మోస్ట్‌లీ వాళ్ళు కూడా ఆ పర్సన్ ప్రకారం ఉంటారు కానీ,
వాళ్ళకి వాళ్ళుగా ఎవరికి సరెండర్ అయిపోవడం కానీ, సాక్రిఫైసెస్ చేయడం కానీ అలాంటివి ఏమి ఉండవండి. బికాజ్ మీ పర్సన్ లైఫ్‌లో చాలా స్ట్రగుల్ అయ్యారు ఆర్ సఫర్ అయ్యారు. సో, అప్పటినుంచి వాళ్ళేంటంటే ఎవరికీ కూడా అంత ఈజీగా సరెండర్ అవ్వకూడదు అనే ఇంటెన్షన్‌తోనే ఉంటున్నారు. అంటే ఈవెన్ థర్డ్ పర్సన్ వల్ల వాళ్ళు హీల్ అవుతున్నప్పటికీ, వాళ్ళు బెటర్‌గా ఫీల్ అవుతున్నప్పటికీ, స్టిల్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాయిసెస్ చేసుకోవాలి, అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలని రూల్ ఏం లేదు కదా! సో, మొత్తానికి ఈ రిలేషన్‌షిప్ అయితే సర్ఫేస్ లెవెల్‌లో అంతా మంచిగానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. అండ్ చూడడానికి కూడా అలాగే ఉంది. బట్ మనం డీపర్ లెవెల్‌లో కానీ సిట్యుయేషన్ ఏంటి అని చెక్ చేస్తే డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో సమ్ బ్లాకేజెస్ ఉన్నాయండి. ఆర్ హిడెన్ ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో, నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్ అయితే లాంగ్ లాస్ట్ అవ్వదు. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. కానీ ఈ రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అవ్వడం కష్టం. సిట్యుయేషన్స్ ఏంటంటే వచ్చే రోజుల్లో కొంత కేయోటిక్‌గా ఉండొచ్చు. థర్డ్ పర్సన్ ఎవరైనా అవ్వొచ్చిక్కడ. అంటే వాళ్ళు లవరు, వైఫు లేకపోతే సమ్ అదర్ పర్సన్ అని చెప్పడానికి లేదు. బేసిక్‌గా ఎవరైనా థర్డ్ పర్సన్‌ని విడిచిపెట్టేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దానికి రీజన్ ఏంటి అంటే, ఒక ఇండివిడ్యువల్ కంప్లీట్‌గా హీల్ అయిన తర్వాత వాళ్ళకి గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్స్ ఏంటో తెలుస్తది. అంటే ఎప్పుడూ కూడా అన్‌హీల్డ్ వెర్షన్‌లో డెసిషన్స్ తీసుకోవడం కానీ, థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ చేయకూడదు. అది ఎవరైనా, ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా. సో, ఈ పర్సన్ లైఫ్‌లోకి నాకు తెలిసి ఈ థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యే టైంలోని వీళ్ళు హీల్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ వీళ్ళు అప్పటికే కంప్లీట్‌గా హీల్ అయిపోలేదు. సో, ఎప్పుడైతే వీళ్ళు కంప్లీట్‌గా హీల్ అవ్వలేదో, ఈ థర్డ్ పర్సన్ కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళేంటంటే కొంచెం హీల్ అయినట్టుగా ఆర్ కొంచెం బెటర్‌గా ఫీల్ అయినట్టుగా అనిపించినా, స్టిల్ వీళ్ళేంటంటే ఆ టైంలో చేసుకున్నారు కాబట్టి, మేబీ వాళ్ళలో ఒక గ్రాటిట్యూడ్ కానీ, ఒక సాఫ్ట్ కార్నర్ ఉండడం వల్ల ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుంది. సో, అలా కంటిన్యూ అయినప్పటికీ నేను మీకేం చెప్పాను, ఈ పర్సన్ ఏంటంటే రిలేషన్‌షిప్‌లో అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోలేరు. ఆర్ సమ్ చేంజెస్ చేసుకోలేరు. ఇఫ్ నిజంగా లవ్ ఉంటే ఎందుకు చేసుకోలేరు? ఇఫ్ హీల్డ్ వెర్షన్‌లో కానీ ఒక పర్సన్‌ని చేసుకుంటే గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్స్ ఏంటో తెలిసినప్పుడు ఎందుకు అలాంటి చాయిస్ చేసుకోలేరు? ఖచ్చితంగా చేసుకోగలరు. సో, ఈ పర్సన్ ఏంటంటే హీల్డ్ వెర్షన్‌లో ఆ పర్సన్‌ని యాక్సెప్ట్ చేయలేదు. ఆర్ వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటో తెలియనప్పుడు లైక్ ఈ పర్సన్‌ని చేసుకున్నారు. అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, వన్స్ వాళ్ళు డిఫికల్ట్‌గా ఫీల్ అయినా ఆర్ వాళ్ళ ట్రామా అనేది మళ్ళీ ఇక్కడ ట్రిగ్గర్ అయినా, ఏవో డిఫికల్టీస్ ఫేస్ చేసినా, ఈ పర్సన్‌ని కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో పెట్టుకుంటారు అని చెప్పడానికి లేదు. ఈ పర్సన్‌ని కూడా విడిచిపెట్టేసే అవకాశం ఉంటుంది. సో, ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్‌ని విడిచిపెట్టేసే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఒక 80% అయితే ఛాన్స్ ఉంది. ఈవెన్ జనరల్ రీడింగ్ అయినా సరే హైగానే ఛాన్స్ ఉంది. సో, నేనేమనుకుంటున్నాను అంటే, ఒకవేళ ఇక్కడ సిట్యుయేషన్స్ అనేవి కేయోటిక్ అయ్యి స్టిల్ ఆ పర్సన్ ఐ మీన్ థర్డ్ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని హోల్డ్ చేయడానికి ట్రై చేసినా, ఇక్కడ ఏమవుతది అంటే వాళ్ళిద్దరి మధ్యలో కూడా సిట్యుయేషన్స్ అనేవి టఫ్ గానే ఉంటాయండి. ఈజీగా అయితే ఉండవు. ఎందుకు అంటే మీ పర్సన్ కష్టం అండి. వాళ్ళు మైండ్ సెట్ కానీ, వాళ్ళని హ్యాండిల్ చేయడం కానీ చాలా కష్టం. మేబీ వాళ్ళు మీకెంత స్పెషల్ అయినా అవ్వచ్చు. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఎలాంటిదైనా అవ్వచ్చు. బట్ స్టిల్ ఓపెన్‌గా మనం మాట్లాడుకోవాలి కాబట్టి, మీ పర్సన్‌తో చాలా కష్టం. సెకండ్ థింగ్ ఏంటంటే, మీ పర్సన్‌కి ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. నాకు తెలిసినంత వరకు మీ పర్సన్‌తోని ఎవరు కూడా ఉండలేరు. ఈవెన్ మీకు కూడా అది తెలుసు. మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలాంటి ఇన్‌సెక్యూరిటీస్ ఉన్న పర్సన్ ఏ రోజైతే వాళ్ళు రియల్‌గా హీల్ అవుతారో ఆ హీలింగ్ ప్రాసెస్ కోసమని ఒక పర్సన్‌ని రాండమ్‌గా చేసుకోకుండా, వాళ్ళ వరకు వాళ్ళు నేచురల్‌గా హీల్ అవ్వడం జరుగుతుందో, అప్పుడే వాళ్ళు ఎవరినైనా కరెక్ట్‌గా ట్రీట్ చేస్తారండి. సో, నేనైతే ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ విషయంలో మాత్రం థర్డ్ పర్సన్‌ని అస్సలు బ్లేమ్ చేయను. థర్డ్ పర్సన్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది పక్కన పెట్టేస్తే, థర్డ్ పర్సన్‌ని బ్లేమ్ చేయను. ఎందుకంటే మీ పర్సన్‌కి ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి కాబట్టి, వాళ్ళు డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకోలేరు. వాళ్ళు ఏంటంటే ఆ టైంకి వాళ్ళ మూడ్ బట్టి ఆర్ వాళ్ళ ఎమోషన్స్ బట్టి రాండమ్‌గా డెసిషన్స్ తీసుకోవచ్చు. సో, అదేంటంటే వాళ్ళు స్టిక్ అవుతారు, వాళ్ళు లాయల్‌గా ఉంటారు అని చెప్పడానికి లేదు. సో, ఈ పర్సన్‌తో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సఫర్ అవుతారండి. వాళ్ళెవరైనా సరే. అది మీరైనా, ఆ పర్సన్ అయినా, ఇంకెవరైనా సరే. అలాంటి సిట్యుయేషన్ అయితే నాకు కనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే ఈ రిలేషన్‌షిప్ అయితే లాంగ్ లాస్ట్ అవుతది అని నేనైతే అనుకోవట్లేదు. అట్‌లీస్ట్ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం మనం మాట్లాడినా మీ పర్సన్ హీల్ అయ్యి మళ్ళీ ఆలోచిస్తే ఏదైనా చేంజ్ వస్తే నేను చెప్పలేను కానీ, లేకపోతే మాత్రం ఈ రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అవ్వడం కొంచెం కష్టమే. అండ్ ఒకవేళ ఇంత బ్రేక్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అయినా
రిలేషన్‌షిప్‌లోని ఆ లవ్ కానీ, ఆ కనెక్షన్ కానీ ఉంటది అని నాకు అనిపించట్లేదు. సో, అలాంటి పరిస్థితులైతే ఉన్నాయి. సో, ఇక్కడైతే మాత్రం మీరు అలాంటి చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏది ఏమైనా సరే మీ పర్సన్‌కి ఒక క్లారిటీ అండ్ వాళ్ళు రియల్‌గా హీల్ అయితే తప్ప, వాళ్ళు ఎవరిని కరెక్ట్‌గా ట్రీట్ చేస్తారో ఆర్ వాళ్ళు ఎవరి కోసమైనా కరెక్ట్ చాయిసెస్ చేసుకుంటారని నాకైతే అనిపించట్లేదు. ఇంక వీళ్ళ కోసం ఎక్కువ చెప్పడానికేం లేదు. సో, అందుకే అసలు చూద్దాం. యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అనేది. సో, నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్‌కి మీరు చాలా అటెన్షన్ ఇచ్చారండి. వీళ్ళని మీరు చాలా లవ్ చేశారు. అండ్ లవ్‌ని కూడా యూనిక్ వేలో ఎక్స్‌ప్రెస్ చేశారు. ఈ పర్సన్ యాక్చువల్‌గా మీకు కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, మీరు వాళ్ళకి యూనిక్‌గా అనిపించారు. మీరు చూపించిన లవ్ కానీ, కేరింగ్ కానీ కొంచెం సినిమాటిక్ వేలో ఉందేమో. అందుకే మీకు కనెక్ట్ అయ్యారు. సో, మీకు కనెక్ట్ అయినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్‌లోని ఎందుకో కానీ వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవడం, వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం అలాంటివేవో చేసినట్టున్నారు. అంటే ఇప్పుడు జనరల్‌గా మీరింత లవ్ చేసిన తర్వాత, ఇంత యూనిక్‌గా ఈ పర్సన్‌ని ట్రీట్ చేసిన తర్వాత, ఇన్ రిటర్న్ మీరు కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! మీరు ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎలా ఉంటారు? ఆఫ్‌కోర్స్ అది చాలా కామన్ థింగ్. అయితే మీకిక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఈ పర్సన్ విషయంలో మనం ఎంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయినా, వీళ్ళ విషయంలో ఇంత ప్యాషనేట్‌గా మనం చేయాల్సింది చేసినా, స్టిల్ వీళ్ళేంటంటే మనల్ని ఇలాగే ట్రీట్ చేస్తున్నారు. మేబీ మనం ఏంటంటే కొంత రియలిస్టిక్‌గా థింక్ చేస్తే బెటర్ ఏమో అని ఇప్పుడిప్పుడు చేంజ్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. యాక్చువల్‌గా మీ మెంటాలిటీ ఎలాంటిదంటే, ఒకసారి ఒక పర్సన్‌ని ట్రస్ట్ చేసినా ఆర్ ఒకసారి ఒక పర్సన్‌కి కనెక్ట్ అయితే, ఇంకా ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళ కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు. అలాంటి మెంటాలిటీ మీది. ఈవెన్ నాకు తెలిసి ఈ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌ని కూడా మీరు యాక్సెప్ట్ చేసారండి. అక్కడ ఏం జరిగినా అనవసరం. మీ వరకైనా ఈ పర్సన్ మీతో మంచిగా ఉంటే చాలు అనే వేలో కూడా ఒక్క ఫేజ్‌లో ఆలోచించినట్టు నాకనిపిస్తుంది. ఇప్పుడిప్పుడు మేబీ మీ ఆలోచనలు అలా ఉండకపోవచ్చు. కొంత చేంజ్ అయ్యి ఉండొచ్చు. సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఇక్కడ ఈ పర్సన్‌తో మీరు ఛాన్స్ తీసుకోవాలి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఉండాలి అని అనుకుంటే, లైక్ మీకు రియల్‌గా అలాంటి ఫీలింగ్సే ఈ పర్సన్ విషయంలో ఉన్నాయి అంటే, మేబీ మీరేంటంటే కొంత వెయిట్ చేయండి. ఈ పర్సన్‌కి కొంత టైమ్ ఇవ్వండి. ఆఫ్‌కోర్స్ మీ లవ్‌తో ఈ పర్సన్ లవ్‌ని కానీ మీరు కంపేర్ చేసుకున్నారంటే ఒక్క రోజు కూడా ఉండలేరు ఈ పర్సన్‌తో. అది కూడా నేను చెప్పేస్తున్నాను. ఎందుకు అంటే వాళ్ళు అటెన్షన్ సీకర్ లాగా నాకనిపిస్తుంది. మీరేదైనా ఇస్తే తీసుకుంటారు కానీ, ఇన్ రిటర్న్ ఇవ్వాలి అనే విషయంలోనేంటంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటారు. ఇది మీకే కాదు. థర్డ్ పర్సన్ కూడా అదే జరుగుతుంది. సో, బేసిక్‌గా మీ రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వాలి అంటే మాత్రం మీకు పేషెన్స్ ఉండాలండి. మీరు కొన్ని ఆలోచించాలి. ఈ పర్సన్ విషయంలో మేబీ మీరు ఎమోషనల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా థింక్ చేయడం కానీ, రియాలిటీ చెక్ చేసుకోవడమే మంచిది. ఎందుకంటే మరీ లాజికల్‌గా కాకపోయినా సిట్యుయేషన్స్ ఏంటి అనేది మినిమమ్ అయినా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. లేకపోతే మీరు ఎక్కువ ఇబ్బంది పడతారు. బికాజ్ ఈ పర్సన్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. వాళ్ళు హీల్ అవ్వలేదు కాబట్టి మీకు స్ట్రెస్‌ఫుల్ గానే అనిపిస్తది. సో, లేదు నేనేంటంటే ఇంకా ఇలాంటివి ఫేస్ చేయలేను. నాకు అవసరం లేదు అనిపిస్తే ఆ తర్వాత మీ ఇష్టం. మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేనేంటంటే మీకు వెయిట్ చేయమని అయితే చెప్పట్లేదు. బికాజ్ ఆ పర్సన్ సిట్యుయేషన్ చూసిన దాన్ని బట్టే నేను మీకు గైడెన్స్ అయితే ఇస్తున్నాను. మీ వరకు మీరు ఎంతవరకు ఇక్కడ ఆలోచించాలి? మీ రోల్ ఏంటి? మీరు అర్థం చేసుకోండి. మీరు డిజర్వ్ చేసేది మీకు దొరుకుతుందా లేదా మీరు చూసుకొని మీరు డెసిషన్ అయితే తీసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యెల్లో కాల్సైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి మూడవ వ్యక్తిని విడిచిపెడతారా లేదా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్తుంది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్ థర్డ్ పర్సన్‌కి కనెక్ట్ అయినప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారంటే, చూద్దాం ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందో, ఈ రిలేషన్‌షిప్ ఎటువైపు వెళ్తుందో, అలా ఉన్నారనమాట. అంటే ఒక క్లారిటీ కానీ, ఒక కాన్షియస్‌నెస్‌తో కానీ డెసిషన్ తీసుకున్నట్టుగా నాకనిపించట్లేదు. జస్ట్ ఆ టైంకి ఆ ప్యాషన్ కానీ, లేకపోతే
ఏదో ఒక డెస్పరేషన్‌లో కానీ, కొంచెం చైల్డిష్‌గా థింక్ చేసి ఆ పర్సన్‌ని చూజ్ చేసుకున్నట్టుగా నాకనిపిస్తుంది. 100% కూడా ఈ పర్సన్ మనకి కరెక్టు. ఈ పర్సన్‌తో ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. సో, బేసిక్‌గా ఇలాంటి రిలేషన్‌షిప్‌కి మనం ఒక ఛాన్స్ ఇవ్వాలి. అలాంటి ఇంటెన్షన్స్ ఏవి కూడా నాకు కనిపించట్లేదు. మేబీ ఆ ఎమోషన్ కానీ, ఆ మూడ్‌లో కానీ ఆ పర్సన్‌ని చూజ్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. లైక్ నాకైతే క్లియర్‌గా తను ఒక మెచ్యూర్డ్ వేలో థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకున్నట్టుగా అయితే అనిపించట్లేదు. సో, నార్మల్‌గా కూడా మీ పర్సన్ ఏంటంటే, కొంచెం సీరియస్‌గా ఉండి, కొంచెం మెచ్యూర్డ్‌గా థింక్ చేసి, వ్యక్తుల్ని చూజ్ చేసుకోవడం కానీ, వ్యక్తుల్ని ట్రీట్ చేయడం కానీ, అలాంటి వ్యక్తి కాదేమో! మేబీ వాళ్ళేంటంటే, ఎవరైతే వాళ్ళకి ఆ టైంకి ప్యాషనేట్‌గా ఉన్నారో అనిపిస్తదో, లేకపోతే కొంచెం అట్రాక్టివ్‌గా ఉన్నారు, లైక్ కమ్యూనికేషన్ బేసిస్‌లో కూడా బావుంది అని ఫీల్ అయితే, రాండమ్‌గా అలాంటి వ్యక్తుల్ని చూజ్ చేసుకుంటూ ఉంటారేమో! అంటే సీరియస్ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేసే టైప్ కాదండి. ఆర్ అట్‌లీస్ట్ ఒక పర్సన్‌ని చూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళలో ఆ సీరియస్‌నెస్ ఉండదేమో మరి. మొత్తానికి అలాంటి ఒక సిట్యుయేషన్‌లో థర్డ్ పర్సన్‌నయితే చూజ్ చేసుకున్నారు. దానివల్ల కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయితే చూసారులెండి. కంప్లీట్‌గా వాళ్ళు అలా చూజ్ చేసుకున్నారు కదా! హ్యాపీగా ఉన్నారనే చెప్పడానికి లేదు. బికాజ్ ఇప్పుడు మనమైతే అలా ఉండొచ్చు కానీ అపోజిట్ పర్సన్స్ అలాగే మనల్ని రిసీవ్ చేసుకుంటారు. సో, మనం ఏం చేసినా ఎంటర్‌టైన్ చేస్తారు అని చెప్పడానికి లేదు కదా! సో, నాకిక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు కూడా అందుకే మీ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అవుతున్నారు. సో, అయినప్పటికీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీలింగు. ఎక్కడో తెలియని లోన్‌లీనెస్ వస్తుంది. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళెక్కడో కానీ స్టక్ అయిపోయారండి. మేబీ ఎక్కడ స్టక్ అయ్యారు అంటే, ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ దగ్గర స్టక్ అయినట్టున్నారు. ఆర్ ఒక ఫ్యాంటసీలో ఉన్నారేమో అనిపిస్తుంది. అది కూడా ఎలా అంటే, ఈ రిలేషన్‌షిప్పు స్టార్టింగ్‌లో ఎలా ఉంది? చాలా పాజిటివ్‌గా అనిపించింది. మేబీ ఇప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు ఏ విధమైన సిట్యుయేషన్స్ మనం ఫేస్ చేస్తున్నా, వచ్చే రోజుల్లో బెటర్ అవుతదేమో! వచ్చే రోజుల్లో చేంజెస్ వస్తదేమో! అంటే అలా అని చెప్పి ఈ పర్సన్ ప్లేయర్ టైప్ అని చెప్పడానికి లేదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళకి సీరియస్‌నెస్ లేదు. ఒక పర్సన్‌ని చూజ్ చేసుకున్నప్పుడు. అలా అని చెప్పి ఈ పర్సన్‌ని కంప్లీట్‌గా స్టడీ చేయకుండా, ఈ పర్సన్‌తో ట్రావెల్ అవ్వకుండా, ఇంకొక పర్సన్‌ని రాండమ్‌గా చూజ్ చేసుకునే టైప్ కూడా కాదు. అంటే వీళ్ళొక టిపికల్ పర్సన్ అని చెప్పొచ్చు. ఇలాగే ఉంటారు, ఇదే చేస్తారు అని చెప్పడం కష్టం. ఎందుకంటే వ్యక్తుల్లో రకరకాలుంటారండి. ఇదొక ఆర్కిటైప్ అన్నమాట. సో, అందరూ సేమ్ ఉండరు కదా! సో, నాకిక్కడ ఏమనిపిస్తుంది అంటే, మొత్తానికి ఈ పర్సన్ థర్డ్ పర్సన్‌తో ఉంటున్నారు, కంటిన్యూ అవుతున్నారంటే, ఇదొక హ్యాపీ రిలేషన్‌షిప్ లాగా కాదు. బట్ వాళ్ళకి ఒక డిస్ట్రాక్షన్ అండి. అలా అని చెప్పి వీళ్ళతోనే ఉండాలి, వీళ్ళే కరెక్ట్ అని కూడా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళతో ఉన్న ఎక్కడో ఆ లోన్‌లీనెస్ తెలుస్తుంది. ఎక్కడో ఆ పాజిటివిటీ మిస్ అవుతుంది. కానీ పాజిటివిటీ వస్తదేమో అనే హోప్ అన్నమాట. పాస్ట్‌లో బావుంది కదా! సో, మేబీ రేపనే రోజు బెటర్ అవ్వచ్చేమో అనే ఒక ఇంటెన్షన్‌తోని కంటిన్యూ అవుతున్నారు. అలా అని చెప్పి ఇక్కడ మీరొకటి అర్థం చేసుకో మీ పర్సన్ థర్డ్ పర్సన్‌ని ఫస్ట్ పెట్టే టైప్ కాదు. థర్డ్ పర్సనే కాదు, ఏ పర్సన్‌ని కూడా ఫస్ట్ పెట్టే టైప్ కాదు. వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకుంటారు. అలాంటి మెంటాలిటీ ఉంది. సో, ఆ మెంటాలిటీ వల్లే వాళ్ళు రేపనే రోజైనా హ్యాపీగా ఉంటారేమో! ఈ పర్సన్‌ని చూజ్ చేసుకున్నారు కాబట్టి, పాస్ట్‌లో అంతా మంచిగానే ఉంది కాబట్టి, మేబీ ఫ్యూచర్‌లో కూడా మంచిగానే ఉంటదేమో అనే ఆలోచన ఏంటంటే, వాళ్ళని ఈ విధంగా రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అయ్యేలాగా చేస్తుంది. సో, అల్టిమేట్‌గా ఈ పర్సన్‌ని చూజ్ చేసుకున్నారు. ఐ మీన్ థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకున్నారు అంటే, అది మీ పర్సన్ సెల్ఫిష్‌నెస్సే. రిలేషన్‌షిప్‌లో కంటిన్యూ అవుతున్నారా అంటే, అది మీ పర్సన్ సెల్ఫిష్‌నెస్సే. దానికి వాళ్ళేంటంటే, లవ్ అనే ఒక ట్యాగ్‌ని పెట్టుకొనుంటారు. బట్ అది లవ్ అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే, మీ పర్సన్ వాళ్ళ హ్యాపీనెస్‌ని వాళ్ళు చూజ్ చేసుకునే టైపు. అండ్ వాళ్ళకి ఎక్కడైతే కంఫర్టబుల్‌గా అనిపిస్తదో సో, వాళ్ళతో ఒక పర్సన్ మ్యాచ్ అవుతున్నారు అని ఫీల్ అవుతారో, అలాంటి పర్సన్ కోసం ఉండే టైప్ అన్నమాట. సో, అందులో కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటారనే సెల్ఫిష్‌నెస్ తప్ప, ఒక పర్సన్‌కి మనం హ్యాపీనెస్ ఇవ్వాలి. ఒక పర్సన్ విషయంలో మనం రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. సో, అంత మెచ్యూర్డ్‌గా థింక్ చేసే పరిస్థితి అయితే నాకు కనిపించట్లేదు. ఇప్పుడు కూడా ఈ పర్సన్ ఎక్కడో ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడినప్పటికీ రేపనే రోజు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. రేపనే రోజు బెటర్‌గా ఫీల్ అవుతారు అనే కంటిన్యూ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. అదేంటంటే మీ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్ అయితే వాళ్ళు తొందరలోనే తెలుసుకుంటారు. థర్డ్ పర్సన్ విషయంలో వాళ్ళకున్న హై ఎక్స్‌పెక్టేషన్స్‌కి కూడా ఎక్కడో ఒక దగ్గర క్లారిటీ వచ్చేస్తుంది. ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే యాక్చువల్‌గా మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకొకటి అర్థమైంది. అదేంటంటే మీ పర్సన్
వ్యక్తుల విషయంలో హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే టైపు. సో, ఆ స్టాండర్డ్‌కి ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళనే చూజ్ చేసుకుంటారు. మీరైతే మీరు, థర్డ్ పర్సన్ అయితే థర్డ్ పర్సన్, లేదా ఇంకెవరైతే వాళ్ళు. సో, ఇలా ఉండే టైప్ కాబట్టి మీరేంటంటే ఈ పర్సన్ స్టేబుల్‌గా ఒక రిలేషన్‌షిప్‌లోనే ఉంటారు అని చెప్పడానికి లేదు. సో, బేసిక్‌గా ఈ థర్డ్ పర్సన్ విషయంలో కూడా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఎప్పుడైతే థర్డ్ పర్సన్ రీచ్ అవ్వరో ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతుంది. దీనికి ఎంత టైం అనేం కాదు. సో, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం ఏమో మారుతదేమో, ఇంకేదైనా జరుగుతదేమో అని వెయిట్ చేస్తున్నారు. అది జరగని రోజు రిలేషన్‌షిప్ బ్రేక్ చేస్తారు. సో, బ్రేక్ చేసిన తర్వాత మీతో స్టేబుల్‌గా ఉంటారని అనుకోవద్దు. మేబీ ఇంకొక పర్సన్‌ని కూడా చూజ్ చేసుకోవచ్చు. ఈ పర్సన్‌ని మీరైతే ఈ విషయంలో ట్రస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ పర్సన్‌కి అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవండి. అట్‌లీస్ట్ వాళ్ళలో అవేకెనింగ్ కూడా జరగట్లేదు. ఇప్పుడు మనం ఒకటి ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత మళ్ళీ అలాంటి పని చేయకుండా జాగ్రత్త పడతాం. బట్ ఈ పర్సన్ ఏంటంటే అలా జాగ్రత్త పడే టైప్ కాదు. సో, అది అలా జరిగింది. అదొక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. లేదు అదొక లెసన్. ఓకే. మనం ఇంకొక రిలేషన్‌షిప్‌లో అలాంటివి ఫేస్ చేయకుండా ముందే చూసుకుందాం కరెక్ట్ పర్సనా కాదా. అంటే ఇలాంటి మెంటాలిటీ అన్నమాట. సో, ఇలాంటి ఒక మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అంత ఈజీగా ఎవరికీ సెటిల్ అవ్వరు. వాళ్ళెవరికైనా సెటిల్ అయ్యారు అంటే ఆ పర్సన్ ఎంతో హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే మరి మనం చెప్పలేం. బట్ ఈ పర్సన్ నేచర్ ప్రకారం వీళ్ళేంటంటే ఈ విధంగానే ఉంటారు. సో, రిలేషన్‌షిప్స్‌ని కూడా ఈ విధంగానే హ్యాండిల్ చేస్తారు. సో, వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఓవర్‌ఫ్లో అవుతున్నాయి. ఒక పర్సన్ మీద వాళ్ళకంత డీప్ ఫీలింగ్స్ ఏర్పడ్డాయి అంటే ఖచ్చితంగా అపోజిట్ పర్సన్ వీళ్ళ కోసం ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తున్నారో, అసలు వాళ్ళెలా ఉన్నారో అని మీరు అనుకోవచ్చు. కానీ రియాలిటీలోనేంటంటే ప్రతిసారి అలాంటివి వర్కౌట్ అవ్వవు కాబట్టి ఈ పర్సన్ నాకు తెలిసి ఒకే రిలేషన్‌షిప్ కాన్స్టెంట్‌గా మెయింటైన్ చేయగలరు అని నేను అనుకోవట్లేదు. అట్‌లీస్ట్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ సిట్యుయేషన్ అయితే అదే. సో, ఈ రిలేషన్‌షిప్ కూడా లాంగ్ లాస్ట్ అవుతది అనుకోవద్దు. ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అవుతది. అలా బ్రేక్ అయ్యే రోజు కూడా మేబీ తొందరలోనే ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, ఎక్కువ హోప్స్‌తో రేపనే రోజు మారుతదేమో అనుకోని చూడకూడదండి. అలా చూసారు అంటే డిసప్పాయింట్‌మెంట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటది. సో, మేబీ మీ పర్సన్ ఏంటంటే ఆలోచించడమే రాంగ్‌గా ఆలోచిస్తున్నారు. అండ్ అదొక్కటే కాకుండా వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకొని ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ పర్సన్‌కి క్లారిటీ అయితే తొందరలోనే వస్తుంది. సో, దీనికోసం మీరేమి చేయాల్సిన అవసరం లేదు. బేసిక్‌గా మీ రోల్ అసలిక్కడ ఏం లేదు కూడా. మీరలా చూస్తూ ఉండడమే. మీరేదైనా చెయ్యాలి అనుకున్నా, మీ పర్సన్ ఎవరో చెప్పింది వినే టైప్ అయితే కాదు. సో, యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కి ఒకసారి చూద్దాం. ఈ పర్సన్‌ని మార్చాలి అని మీరు చాలా సార్లు ప్రయత్నం చేసినట్టున్నారండి. ఈ పర్సన్‌తో మీరు చాలా సార్లు మాట్లాడడం కానీ, ఈ పర్సన్ విషయంలో మీరు రకరకాల ప్రయత్నాలు చేయడం కానీ జరిగినట్టుంది. సో, ఇవన్నీ జరగడం వల్ల మీరే ఇబ్బంది పడ్డారు. మీరే ఆ బర్డెన్‌ని క్యారీ చేశారు కానీ, ఆ పర్సన్‌ని కొంచెం కూడా మీరు మార్చలేకపోయారు. సో, ఇన్ని జరిగిన తర్వాత కూడా మీకింకా అర్థం కానిదేంటంటే, మీరే మారాలి. మీరే ఇక్కడ కొన్ని అర్థం చేసుకోవాలి. ఆ పర్సన్‌ని మీరేం చేయలేరండి. సో, ఖచ్చితంగా మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలిక్కడ. ఈ రిలేషన్‌షిప్ కావాలి అంటే, ఈ పర్సన్ ఇలాగే ఉంటారు. ఇంక దీనికి ఎక్కువ చెప్పడానికేం లేదు. కానీ, ఈ పర్సన్ నాకవసరం లేదు అనుకుంటే, ఇలాంటి ఒక సిట్యుయేషన్ నుంచి మీరు బయట పడినట్టే. బట్ ఆ పర్సన్‌ని మీరు మార్చడానికి ఏం చేయొద్దు. ఎందుకంటే, మీరేం చేసినా ఏది వర్కౌట్ అవ్వదు ఫస్ట్. ఎందుకంటే, క్లియర్‌గా యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఎవేకెన్ అవ్వాల్సింది మీరు కూడా. మీ పర్స్‌పెక్టివ్‌ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలి అని గైడెన్స్ అండి. ఎందుకంటే మీరు ఇలాగే ఉంటే ఇది మీకు ఖచ్చితంగా బర్డెన్ లాగా అనిపిస్తూ ఉంటది. మీరు స్ట్రగుల్ అవ్వడమే ఉంటది తప్ప ఏది చేంజ్ అవ్వదు. సో, మీరే చేంజ్ అవ్వాలి. మీరే ఇక్కడ లైట్‌ని చూసే ప్రయత్నం చేయాలి. సో, లైట్‌ని చూడడం ఎలా అంటే రియాలిటీని అర్థం చేసుకోవడమే. ఇన్ని జరిగాయి. ఇంత ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఇంకా రియాలిటీని మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇంకా మీరేంటంటే అదే లాజిక్‌ని ఫాలో చేస్తున్నారు. బట్ ఈ పర్సన్ మెంటాలిటీ ప్రకారం ఒకసారి మీరు ఆలోచించండి. ఆలోచిస్తే ఇక్కడ మీరు చేసిన ప్రయత్నాలు కూడా ఒకసారి మీరు కన్సిడర్ చేస్తే ఏం మారింది? ఇక్కడ ఎవరు మారాల్సిన పరిస్థితి ఉంది? ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళో కూడా మీకు అర్థమవుతది. సో, మేబీ నాకేమనిపిస్తుంది అంటే మీరే ఇక్కడ సిట్యుయేషన్స్‌ని, రియాలిటీని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో. దాని ప్రకారం ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందేమో. బట్ వాళ్ళైతే మాత్రం అలాగే ఉంటారు. వాళ్ళని ఎవరు చేంజ్ కూడా చేయలేరు. నేను చెప్పాను కదా! కొన్ని మనం ఫేస్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతాం. సో, ఆ చేంజ్ అనేది మంచిగా ఉంటే పర్వాలేదు. బట్ అక్కడి నుంచి కూడా ఇంకొక నెగటివిటీ క్రియేట్ అయితే ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు ఈ పర్సన్ పరిస్థితి అలాంటిదే. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వలేదనుకోండి, ఇంకొకళ్ళని చూజ్ చేసుకుంటారు. ఇంకొకళ్ళతో ట్రావెల్ అవుతారు.
సో అలా జరిగింది కదా అని వాళ్ళ లెసన్ వాళ్ళు నేర్చుకొని మీ దగ్గరికి వచ్చేస్తారు అని చెప్పడానికి అయితే లేదు. బికాజ్ ఈ పర్సన్ ఆ టైప్ కాదండి. సో అంత సీరియస్ గా ఉండి అంత కాన్షియస్ గా ఉంటారు అని నేను అనుకోవట్లేదు. అలా అని చెప్పి ఒకేసారి మల్టిపుల్ పర్సన్స్ తో ట్రావెల్ అయ్యి సో వీళ్ళు కరెక్టా వాళ్ళు కరెక్టా అని అది కూడా కాదు. ఒక పర్సన్ తో కంప్లీట్ గా ట్రావెల్ అయిన తర్వాత వాళ్ళకి క్లారిటీ వచ్చిన తర్వాతే ఏదైనా చేసే టైప్ లాగా నాకైతే అనిపిస్తుంది. సో నేను చెప్పాల్సింది అయితే చెప్పాను. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బై.